హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి 2025 ఓలా రోడ్స్టర్ అయితే ఫైనలీ లాంచ్ అయిపోయింది. మరి అందులో కూడా ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ రివ్యూస్ ఎక్స్క్లూజివ్గా తీసుకొచ్చేసాను మీకోసం మన ఛానల్ నుంచి. సో ఓలా వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అండ్ కోరమంగళూరు, బెంగళూరులో అయితే ఈ ఫైనల్ ప్రొడక్ట్స్ ఆఫ్ రోడ్స్టర్ ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారు. ఫైనల్ ప్రొడక్ట్స్ అంటే ఏంది, రేంజ్, బ్యాటరీ సైజు, ప్రైస్ అన్నీ కూడా ఫైనలైజ్ అయిపోయాయి. అదే చెప్పబోతున్నాను స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మీకు. సో రోడ్స్టర్ అనేది రెండు వేరియంట్స్లో అవైలబిలిటీగా ఉంటుంది. ఒకటి ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్, కానీ వేరియస్ బ్యాటరీ సైజులు ఉన్నాయి, అది కూడా క్లియర్గా చెప్తాను. టాప్ అయితే 9.1 కిలోవాట్స్ బ్యాటరీ రేంజ్ వచ్చేసి మనకు 500 కిలోమీటర్స్ రేంజ్తో వస్తుంది. టాప్ స్పీడ్ 125 వరకు కూడా వెళ్తుంది. అదే 4.5 కిలోవాట్స్ బేసిక్ స్టార్ట్ అయ్యేది మనకు నెక్స్ట్ మంత్ నుంచి డెలివరీ స్టార్ట్ అవుతాయి. కానీ 9.1 కిలోవాట్స్ ఏదైతే బ్యాటరీ సైజ్ ఉందో ఇవి ఏప్రిల్ ఆర్ మే నుంచి 2025లో డెలివరీ స్టార్ట్ అవబోతున్నాయి. ఇక ధర గురించి మాట్లాడితే మనకు ముందుగా రోడ్స్టర్ ఎక్స్ తీసుకున్నట్టయితే 3 బ్యాటరీ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. 2.5 కిలోవాట్స్ అంటే బ్యాటరీ సైజ్ అది. 2.5 కిలోవాట్ల బ్యాటరీ సైజ్ వచ్చేసి 75,000 రూపాయల ఎక్స్షోరూమ్. 3.5 కిలోవాట్ల బ్యాటరీ సైజ్ అయితే 85,000 రూపాయల ఎక్స్షోరూమ్. 4.5 కిలోవాట్ల బ్యాటరీ అయితే 96,000 రూపాయల ఎక్స్షోరూమ్ ఉంది. ఇంకా రోడ్స్టర్ ఎక్స్ ప్లస్లో అయితే 2 బ్యాటరీ ఆప్షన్స్ ఉన్నాయి. 4.5 కిలోవాట్లది 105,000 ఎక్స్షోరూమ్. 9.5 కిలోవాట్ల బ్యాటరీ టాప్ మోడల్ అయితే 155,000 రూపాయల ఎక్స్షోరూమ్ ఉంది. 5 కలర్లో లాంచ్ చేశారు, మీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మరి నేనైతే మాట ఇచ్చినట్టుగానే ఎక్స్క్లూజివ్ రివ్యూస్ తీసుకొస్తాను ఇప్పటి నుంచి అని మాట ఇచ్చాను. మాట మీద నిలబడుతున్నాను. మరి మీరు కూడా మీ మాట మీద నిలబడండి. అంటే ఎక్స్క్లూజివ్ రివ్యూస్ అని మిస్ అవ్వకూడదు అనుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకొని కంటిన్యూగా చూడాలి. అలాగే లైక్, షేర్ కూడా కొడితే మరింత హ్యాపీ ఫీల్ అవుతాను నేను. చలో ఫ్రెండ్స్, ఇక వీడియోలో వెళ్తూ డిజైన్స్తో పాటు అలాగే బ్యాటరీ స్పెక్స్ అన్నీ కూడా మాట్లాడదాము. ఫ్రంట్లో మనకు ఎల్ఈడి సెటప్ వస్తుంది. హెడ్ లైట్స్ విత్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అనేవి కామన్గా ఉంటాయి. డిజైన్ కూడా అలాగే ఉంది, ఫ్యూచరిస్టిక్గా. ఎల్ఈడి బ్లింకర్స్ కూడా వచ్చేసాయి. కాస్ట్ కటింగ్ అనేది చేయలేరు ఇక్కడ. అన్ని బైక్స్ లానే టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది ఫ్రంట్లో. ఇక్కడ వరకు అయితే మీకు అర్థమైంది కదా. ఫ్రంట్ అండ్ రైట్ రెండు కూడా మనకు 17 ఇంచెస్ అలాయ్తో పాటు వీల్స్ అనేవి చూడొచ్చు. ట్యూబ్లెస్ టైర్లు. ఎక్స్ ప్లస్లో డిస్క్ బ్రేక్ వస్తుంది ఫ్రంట్లో. ఎక్స్లో అయితే డిస్క్ రాదు ఫ్రంట్లో, గుర్తుపెట్టుకొని. డిస్క్ వస్తే సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంది. అలాగే మిడ్ డ్రైవ్ మోటార్తో వస్తుంది విత్ ఇంటిగ్రేటెడ్ ఎంసీయూతో పాటు. రైడింగ్ పొజిషన్ కూడా బాగుంది, డీసెంట్గా. డ్యూయల్ సైడ్ స్వింగ్ ఆర్మ్తో వస్తుంది. మోడ్యులర్ ప్లాట్ఫామ్ని యూజ్ చేశారు. 180 గ్రౌండ్ క్లియరెన్స్ వరకు స్టాండర్డ్ అయితే ఉంటుంది. ఇక డిజైన్స్ చూడండి, బైక్ది మనకు ఏదైతే కాన్సెప్ట్ చూపెట్టారో మనకి ఎప్పుడైతే 1 ఇయర్ బ్యాక్, సో ఆల్మోస్ట్ అదే డిజైన్స్ కంటిన్యూ చేశారు. ఎక్కడ కూడా డిజైన్స్ మార్చలేరు. ఫ్యూచరిస్టిక్ షార్ప్ డిజైన్స్ ఉన్నాయి. సో రోడ్స్టర్ ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్కి రెండింటికి సైడ్ బ్యాచింగ్ కామన్గా అయితే ఉంటుంది. అలాగే ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడితే ఈ ఎక్స్ ప్లస్లో 4.5 కిలోవాట్ బ్యాటరీ అయితే 252 రేంజ్ ఇస్తుంది. 9.5 కిలోవాట్ బ్యాటరీ అయితే 500 రేంజ్ అనేది ఇస్తుంది. రెండు కూడా మిడ్ మోటార్సే. కానీ ఎక్స్లో అయితే మనకు 7 కిలోవాట్స్ మోటార్ వస్తుంది. ఎక్స్ ప్లస్లో అయితే 11 కిలోవాట్ మోటార్ వస్తుంది. పీక్ పవర్ ఉంటాయి రెండు కూడా టాప్ స్పీడ్ 125 కూడా వెళ్తే రెండు సేమ్. అండ్ ఓలా జెన్ 3 ప్లాట్ఫామ్స్ని యూజ్ చేస్తున్నాయి. వెనకాల సస్పెన్షన్ అనేది డ్యూయల్ స్ప్రింగ్ మోనోషాక్లు కాయిల్ స్ప్రింగ్లు సస్పెన్షన్ ఇస్తున్నారు. డబుల్ కార్డల్ ఫ్రేమ్ ఎక్స్ షేప్లో ఉంటుంది. ఇవి దీనికి చైన్ డ్రైవ్తో వస్తుంది. ఫ్లాట్ కేబుల్స్ వాడారు. వెనకాల డ్రమ్ బ్రేక్ ఉంటుంది కామన్గా, మీరు ఏది తీసుకున్న వేరియంట్ అయినా. వెనకాల కూడా ఎల్ఈడి టెయిల్ లైట్స్ అనేది చూడొచ్చు. గ్రాప్ హ్యాండిల్ అండ్ నంబర్ ప్లేట్ పొజిషనింగ్ అనేది కామన్గా ఉంటుంది. సీట్ కూడా ఫ్లాట్ బెంచ్ టైప్ ఉంది. చలో ఇంకా మనం ఇంటర్నల్ సర్క్యూట్ సిటీస్ ఉన్నాయి దీంట్లో. 0 to 40 టాప్ మోడల్ అయితే 2.7 సెకండ్స్లో రీచ్ అవుతుంది. అయితే 11 కిలోవాట్స్ మోటార్ది. 3 డ్రైవ్ మోడ్స్ కామన్ ఉంటాయి అన్ని వేరియంట్స్కి. ఎక్కువ నార్మల్ స్పోర్ట్ ఉంటుంది. రీజనరేటివ్ బ్రేకింగ్ ఉంటుంది. బెటర్ మైలేజ్ రేంజ్ అండ్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. రివర్స్ మోడ్ కామన్గా ఉంటుంది. ఛార్జ్ టైం గురించి మాట్లాడితే 2.5 కిలోవాట్స్ బ్యాటరీ అయితే 3.3 అవర్స్ పడుతుంది. 3.5 కిలోవాట్స్ బ్యాటరీ తీసుకుంటే 4.6 అవర్స్ పడుతుంది. 4.5 కిలోవాట్స్ బ్యాటరీ తీసుకుంటే 5.9 అవర్స్ పడుతుంది. కానీ 9.1 కిలోవాట్స్ ఏదైతే టాప్ మోడల్ ఉందో దీని ఛార్జ్ టైం చెప్పలేరు ఇంకా. ఇక లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే మీకు లేడీస్ ఫుట్ స్టెప్ ఉంది. సాడీ గార్డ్తో పాటు చైన్ డ్రైవ్తో వస్తుంది. లూబ్రికేషన్ అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి. ట్యూబ్లెస్ టైర్లు ఉన్నాయి దీంట్లో. అలాయిస్తో పాటు చూడొచ్చు. మోనోషాక్ సస్పెన్షన్ రెడ్ కలర్లో చూడొచ్చు. గ్రాప్ హ్యాండిల్ ఉంది పిలియన్కి. సీట్ కూడా బెంచ్ టైప్ లాంగ్ సీట్ ఉంది. పిలియన్కి రైడర్కి ఇద్దరికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. కుషనింగ్ అంతా కూడా బాగానే ఉంది, నేను చూశాను లైవ్లోను. హ్యాండిల్ బార్ పొజిషన్ కూడా సేమ్ కామన్ బైక్గా ఉంది. ఇవ్వండి గేర్లు, క్లచ్లు లాంటివి ఏమీ కూడా ఉండవు. జస్ట్ యాక్సిలేటర్, బ్రేక్లు ఇచ్చుకుంటా వెళ్ళిపోతుండాలి కంఫర్టబుల్గా. చలో ఇక ఇక్కడ ట్యాంక్ పొజిషన్లో వస్తే మనకు ఫ్యూయల్ పోసే బదులు సో ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షన్ అయితే, హోమ్ ఛార్జర్ అయితే క్లియర్గా చూడొచ్చు. లాక్ సిస్టమ్ అనేది ఉంది. ఇక హ్యాండిల్ బార్స్ పైన స్విచ్లు ఏవైతే ఉన్నాయో ఇవి క్వాలిటీ కొంచెం నార్మల్గా అనిపిస్తుంది. అంత అయితే నాకు బాగా అనిపించట్లేదు. రివర్స్ మోడ్, క్రూజ్ కంట్రోల్ రైట్ సైడ్లో ఉంది. స్టార్ట్ బటన్ అయితే ఉంది. కీ పొజిషనింగ్ ఇక్కడే వస్తుంది. ఏ వేరియంట్ తీసుకున్నా ఎక్స్ ప్లస్ ఏది తీసుకున్నా కూడా మీకు 4.3 ఇంచెస్ ఎల్సిడి డిస్ప్లే వస్తుంది. విత్ కనెక్టెడ్ ఫీచర్స్ ఉన్నాయి.
సో యూఎస్బీ పోర్ట్ అయితే ప్రస్తుతానికి ఇలా బయటకు వచ్చేస్తుంది, క్వాలిటీ అయితే చూడొచ్చు. MOOOS 5 టెక్నాలజీ ఏదైతే యూజ్ చేశారో మనకు SMS కాల్స్, టర్న్ బై టర్న్ నావిగేషన్ కనెక్టెడ్ ఫీచర్స్లో ఉన్నాయి. టైర్ పేజ్ ఇన్ఫర్మేషన్ చెప్తుంది, జియో ఫెన్సింగ్ ఉంది, టౌ అలర్ట్, థెఫ్ట్ ఫెన్సింగ్ దొంగతనం చేసిన చెప్తుంది, OTA అప్డేట్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి ఇందులో మనకు. సీట్ కింద స్టోరేజ్ స్పేస్ ఉంది, ఒక చార్జర్ పెట్టుకునేంత స్టోరేజ్ స్పేస్ అయితే నేను లైవ్లో చూశాను. కాంపిటీషన్ అయితే ఈ బైక్ పర్టికులర్గా మార్కెట్లో అయితే ఓబిన్ రోర్ EZ ఉంది, రివాల్ట్ ప్రాపర్ RV1 ఆర్ RV400 ఏదైతే ప్రాపర్ వస్తుంది, ప్యూర్ EV E60 ఒకటి డ్రాఫ్ట్ ఏదైతే కాంపిటీషన్ తీసుకోవచ్చు. ఇక బ్యాటరీ మోటార్ రెండు కూడా మనకు IP67 68 అంటే వాటర్ రెసిస్ట్, డస్ట్ రెసిస్ట్ అయితే ప్రొవైడింగ్ అనేది కామన్గా చేస్తున్న స్టాండర్డ్ సేఫ్టీగా అయితే ఉంటాయి రెండు కూడా. ఆ భారత్ సెల్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. అంటే ఇంతకుముందు నేను చూపెట్టాను ఏదైతే Gen 3 ఓలా S1 S+ ఏదో చూపెట్టాను కదా వీడియోలో నేను, సెల్ సైజ్ అనేది ఇంతకుముందు మనం రిమోట్లో వాడే టీవీ రిమోట్లో వాడే సెల్ లాగా ఉండే సెల్స్ ఈ బ్యాటరీలో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక సుతిలాటం పంప్ సైజ్ అంత సెల్స్ అనేవి ఇది కూడా వీళ్ళ ఓన్ సెల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఇక్కడ ఏంటంటే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది, సెల్స్ యొక్క వారంటీ అనేది పెరుగుతుంది, దాంతోపాటు ఏంటంటే రేంజ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, సెల్ సైజ్ కూడా పెరిగింది. దీన్ని భారత్ సెల్ అని పేరు పెట్టారు ఓలా వాళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మీకు BBW అంటే బ్రేక్ బై వైర్ టెక్నాలజీ ఏదైతే ఓలా వాళ్ళే పేటెంట్ తీసుకున్నారు, వీళ్ళే కనిపెట్టనని. అంటే ఏం చేస్తుందంటే బ్రేక్స్ అనేవి కామన్గా అప్లై అయ్యేలా చేస్తుంది, దాంతోపాటు రీజనరేటివ్ అవుతుంది, దీనివల్ల రేంజ్ బెటర్ అవుతుంది, సేఫ్టీ కూడా బెటర్ అవుతుంది. అండ్ X+లోనే డిస్క్ బ్రేక్ వస్తుంది ఫ్రంట్లో, Xలో అయితే డిస్క్ బ్రేక్ రాదు, రెండు సైడ్లో కూడా డ్రమ్ బ్రేక్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ ఫ్రంట్ డిస్క్ వస్తే సింగిల్ ఛానల్ ABS అనేది స్టాండర్డ్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మొత్తం బండికి వారంటీ అనేది మనకు 3 years స్టాండర్డ్ వారంటీ ఇస్తున్నారు. లేదు మీకు ఇంకా ఎక్స్టెండెడ్ కావాలంటే 5 ఇంకా 8 years మీరు ఎక్స్టెండెడ్ వారంటీ ఎక్స్ట్రా పే చేసి తీసుకోవచ్చు. సో ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. కాకపోతే మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీను ఫ్లాట్ కేబుల్స్ అనేది వాడుతున్నానని చెప్పారు. సో ఇది ఒక కొత్త టెక్నాలజీ ఆఫ్ కేబుల్స్ని యూజ్ చేస్తున్నారు. మిడ్ డ్రైవ్ మోటార్ అంటే మోటార్ అనేది సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటూ సేఫ్టీగా కూడా వర్క్ అవుతుంది విత్ ఇంటిగ్రేటెడ్ MCUతో పాటు మోటార్ అనేది ఏదైతే మనకు సెంటర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అన్నిటికీ ఏంటంటే మనకు స్కూటర్లో చూస్తాం కదా టైర్ దగ్గర మోటార్ ఉంటుంది, దీనికి అలా కాకుండా సెంట్రలైజ్డ్ బ్యాటరీ దగ్గరనే మోటార్ కూడా ఉంటుంది. అక్కడ నుంచి చైన్ డ్రైవ్ ద్వారా మనకు రేర్ వీర్కి పవర్ అనేది సప్లై అవుతుంది. టార్క్ ఎంత అనేది ఇప్పటివరకు డిక్లేర్ చేయలేరు, ప్రాపర్ స్పెక్స్ నెక్స్ట్ మనకి షోరూమ్ లాంచ్లో వస్తుంటాయి. సో ఇప్పటివరకు అయితే మనకు 2.5 kW రేంజ్ ఎంత ఇస్తుందో తెలుసు, ఛార్జ్ టైం తెలుసు, 3.5 kW అలాగే 4.5 kW గురించి తెలుసు. కాకపోతే X+లో 4.5 kW రేంజ్ అనేది 252 అంటున్నారు, రియల్ వోల్లో మనకు 200 కూడా వేసుకోవచ్చు. 9.5 kW ఏదైతే టాప్ బ్యాటరీ ఉందో దీన్ని 500 అంటున్నారు, రియల్ వోల్లో 350 to 400 వరకు రేంజ్ వేసుకోవచ్చు. లేదు మేము ఎవరికైతే స్విగ్గీ జొమాటో మాకు రోజు ట్రావెలింగ్ ఎక్కువగా ఉంటుంది బైక్ పైన అనుకున్నట్టయితే కళ్ళు మూసుకొని 9.5 kW బ్యాటరీ టాప్ మోడల్ రోడ్స్టర్ X+ని తీసేసుకోండి. ఎందుకంటే 500 అని చెప్తున్నారంటే 400 రేంజ్ ఇచ్చిన అట్లీస్ట్ మీరు డైలీ మొత్తంలో 350 అనేది తిరగవచ్చు. లేదు మాకు రోజుకు ఒక 100 to 150 kilometers చాలు అనుకున్న వాళ్ళు 4.5 kW బ్యాటరీ తీసుకోండి, ప్రైస్ కూడా తగ్గుతుంది. సో దట్స్ ఇట్ గైస్, 2025 ఓలా రోడ్స్టర్ X అండ్ X+ యొక్క డీటెయిల్ ఫస్ట్ రివ్యూ ఎక్స్క్లూజివ్ తీసుకోవచ్చానని చెప్పాను, తీసుకొచ్చేసాను. మరి రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోదు. ఈ బైక్కి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ అనేది చేసేయండి, అక్కడ మనకి డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్, టేక్ కేర్, మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ కూడా సీట్ బెల్ట్స్ వేర్ చేయండి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ ISA ఉన్న మార్క్ ఫుల్ సైజ్ హెల్మెట్స్ వేర్ చేయండి, పిల్ అండ్ రైడర్ కూడా వేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో.